అదే రై ఎప్పరా మీకు ఏం కొలుస్తున్నాడా అన్న మనోళ్ళే అన్న మనోళ్ళే. మనోళ్ళ ముఖం మొత్తం దొంగలకు కొడితే- దొంగలు కాదన్న, బిల్డింగ్ కడుతున్నాగా మెజర్మెంట్ తీసుకుంటారు. బిల్డింగ్ కడుతున్నాగా మెజర్మెంట్ తీసుకుంటారు. మరి నాకు చెప్పలేదు అదే ఈరోజు చెప్దాం అనుకున్నా. అవసరం లేదు. అన్న ఆలోచించరా బండి తీయవా? నేనేం చేయాలి? నా ఇంటికాడ నేను పెట్టుకున్నా. ఒక గల్లే ఉందా, పక్క గల్లి నుంచి ఓరి పెద్ద పెద్ద లారీలు తెచ్చి పైప్ లైన్ వాళ్ళు తెగేస్తారు. పర్మిషన్ ఓడిచ్చింది, మట్టి లారీ మధ్యాహ్నం తిప్పనికి పర్మిషన్ ఓడిచ్చింది. నుంచో ఫోటో లాడ్గా నుంచో బండిది ఏంది అని అడరు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అడరు. నా ఇల్లేది మొత్తం ఇటుకలే ఉన్నాయి. ఇటుకలో వాళ్ళు పెట్టి ఎవరు పెట్టి ఇటుకలు నేనే పెట్టించిన అన్న. ఇక్కడ బయట వాన పడుతుంది కదా, తడవద్దని మన ఇంటికాడ పెట్టి. అవునా? మరి ఈడెందుకు పెట్టారు? లోపల పెట్టేది ఉండే మేము పెట్టాం అనుకుంటాం. మీ ఇటుకలు మంచిగా ఉండాలి, మా ఇల్లు కూడా వాళ్ళు. ఆహా అట్లా ఇవన్నీ చెప్పకూడదు అన్న, తీసేచ్చారు. ముఖం చూసాను చిరాకు వస్తుందా. మీ అమ్మ ఇంకో ఫ్లోర్ వేసిండు. ఇంటికి వచ్చి ఉప్పుకారం అడిగేటోడు సడన్ గా బిల్డింగ్ లేపు దొరికిన ఇల్లు కడుతురా ఏం కడుతురా బిల్డింగ్ అన్న చూసుకోలే అన్న. సారీ ఏం చూసుకోలేవరా మా రాయి సారీ అన్న, సారీ చూసుకోలేదు. సారీ పక్కన ప్రాణాలు పోతే చూసుకొని కట్టాలి. కవర్లు వేసుకోవాలి బిల్డింగ్. ఏమంటావు? సరే అన్న వేపిస్తా. అరే కవర్లు వేపండి. ఒక ముంచి కట్టడం కాదు, బిల్డింగ్ నిజాయితీ కట్టుకోవాలి. ఎవడు కట్టిండు ముంచి? నేను నిజాతి కట్టుకుంటున్నా. నిజాయితీ కట్టినావా? ఎట్లా కట్టినా? జొన్నటైతే కూరలు పప్పులాడేయడం నిజాయితీ. 2015 లోనే నిఫ్టీ 200 ఆల్ఫా 30 తీసుకుంది. 10 years లో అప్రాక్స్ 22.3% రిటర్న్స్ వచ్చింది. మాకు కూడా చెప్పొచ్చుగా. టాటా ఎన్ఎఫ్ఓ కొత్తగా లాంచ్ చేసింది. ఇది టాప్ 200 ఆల్ఫా 30 ఇది. దీని ఏయుఎంఐ 1.3 lakhs crore ఉంటుంది. దీని ఎన్ఐవి 10 రూపీస్ తోనే స్టార్ట్ అవుతుంది. నాకు చెప్పు, నేను కూడా తీసుకుంటా. అవి చూపిస్తా. ఇప్పుడు 10 years ఎవ్రీ మంత్ 18K చేసినాం అనుకో, యావరేజ్ గా 15 to 16% చేసుకో. అప్రాక్స్ 2 CR వచ్చేదాకా ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ఆర్ఐ వాళ్ళకి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లింక్ నా బయోలో ఉంటది. అన్ని కరెక్ట్ గా చూసుకొని June 30th లోపు తీసుకోండి.